ఓం నమఃశివాయ. మానవత్వంతో అభాగ్యులకు సాయపడితే ఆ ఆనందం, ఆ ఆత్మసంతృప్తి ఎంతో గొప్పగా ఉంటుందని నమ్మే సేవామూర్తులైన పువ్వాడ లక్ష్మీపార్వతి గారు హైదరాబాద్ మోతీనగర్ నుండి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకుని శివయ్య చెంత వారి పేర్లపై వారి గోత్రనామాలైన భారద్వాజస గోత్రం, గౌతమస గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు కలస చెంబులో జలాన్ని నింపి పుణ్యలింగానికి అభిషేకం చేసి ఆత్మసంతృప్తి పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. ఆ దివ్య హారతిని భక్తులకు ఇచ్చి శివయ్య ఆశీస్సులు అందజేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం. దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయు పుణ్యలింగేశ్వరానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. హోమశాల వద్దకు వెళ్లి సకల జీవరాశులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ యాగాన్ని పూర్తి చేశారు. దుర్గాదేవ్యాయుధం నమః. అగ్నైదం నమః. పృథివ్యాయుధం నమః. జ్యాయుధం నమః. వాయువిధం నమః. ఆకాశాయుధం నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని సేవామూర్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుక సాయం చేశారు. మానవ సేవలో భాగంగా వారి మనవడు ఎల్ పవన్, మనవరాలు లక్ష్మీ ప్రియాంక గారుల పేరున అభాగ్యుల అన్నదానం నిమిత్తం, నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. మనిషికి మనిషే సాయమని నమ్ముతూ దిక్కులేని అభాగ్యులను ఆదుకున్న సేవామూర్తి లక్ష్మీపార్వతి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. గట్టు శంకర్ గారు అండ్ శ్రావణి గారు ఎంతో చక్కగా దీన్ని ఫౌండర్స్ చక్కగా దీన్ని మేనేజ్ చేస్తున్నారు. చాలా పరిశుభ్రతగా ఉంది. అండ్ ఈ పాపం ఎవరు లేకుండా ఈ రోడ్డు మీద మెంటల్లీ రిటార్టెడ్గా ఉన్నవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, అలాగా వయసు భేదం కూడా లేకుండా ఉన్నవాళ్ళు పాపం రోడ్డు మీద ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, చూడడానికే కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు చక్కగా వాళ్ళకి సపర్యలు చేసి మంచి బట్టలు అవి ఇచ్చి చక్కటి ఆహారాన్ని పెడుతున్నారు. అంతా ఫుల్గా ఏసీ లోపల చక్కగాను ఇక్కడంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. నేను చూశాను, చాలా బాగుంది రిసీవింగ్. వచ్చినప్పుడు మాకు కూడా కొంచెం ప్రసాదం తినండి అని కూడా చెప్పారు. చౌటుప్పల్ కొంచెం దూరమే సిటీకి, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. అండ్ రిసీవింగ్ బాగుంది. ఇక్కడ పుణ్యక్షేత్రం అయినటువంటి శివాలయం, అక్కడ మన చేతే శివుడికి అభిషేకం కూడా చేయిస్తారు. ఎంతో చాలా అద్భుతమైన ఫీలింగ్. తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ ఎవరైతే మనం ఎవరూ లేని వాళ్ళు అనుకుంటూ ఉంటామో రోడ్డు మీద ఉండిపోయారు అని, వాళ్ళందరినీ వీళ్ళు తీసుకొచ్చి మామూలు మనుషులుగా తయారు చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి ఇవ్వడము అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. నాకు ఈ అవకాశం పరమేశ్వరుడు ఇప్పించాడు అనుకుంటున్నాను. ఒక చిన్న సహాయం కూడా నేను, ఇది చిన్న అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మీకు ఇష్టమైతే అందరూ రండి, చూడండి. ఇక్కడ ఎంతో బాగుంటుంది. మనం ఎన్నో పుట్టినరోజులు, పెళ్ళి, ఇలా ఎన్నో శుభకార్యాలు చేస్తూ ఉంటాము. అందులో ఈ అన్నదానము, తర్వాత వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా, హాస్పిటల్ అన్నీ అది ఇది కూడా పెట్టించారు. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను అనుకున్నది వేరు, ఇక్కడ ఉన్న వాతావరణం వేరు. చాలా బాగుంది. ఎంత బాగుందంటే అందరూ చల్లగా ఏసీల్లో ఉంటున్నారు. ఎంత బాగుంది. ఇంత ఎండాకాలంలో కూడా వీళ్ళు ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు వీళ్ళని.
ఈ ఆశ్రమం చాలా బాగుంది. మీరు కూడా వీలైతే విజిట్ చేయండి. భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పించేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతుంది. భక్తులు సమర్పించే కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కడుతున్న శివాలయ నిర్మాణానికి మీకు తోచిన సాయం చేసి అనంతమైన పుణ్యఫలాలు పొందండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.